ప్రమాదవశాత్తు ఇలా పెద్ద యాక్సిడెంట్ అయింది. 2 టబ్బులు తీసుకొని ఆ లింక్ను ఊడిపోయి ఎండ్లెస్లో ఉన్న సర్దార్కి పైకి పోయడం వల్ల శబ్దాన్ని మీద పడి దాదాపు కాళ్ళు చేతులు హెడ్ ఇంజరీ కూడా అయింది. హార్ట్ గుండె ప్రాంతంలో కూడా బాగా ఒత్తినట్టు రిపోర్ట్లు వస్తూ ఉన్నాయి. గోదావరి సింగరేణి హాస్పిటల్లో ఇవాళ ఫస్ట్ ఎయిడ్ జరుగుతుంది. ఇప్పుడు వెంటనే హైదరాబాద్కి పంపించడం కోసం సన్నాలు జరుగుతూ ఉన్నాయి. ఏదేమైనా సింగరేణిలో 100 సంవత్సరాల చరిత్ర దాటిన ప్రమాదాలు ఎప్పటికప్పుడు పునరావృతం అవుతూనే ఉన్నాయి. ఆ టబ్బుకు సంబంధించిన వివరాలన్నీ కూడా అర్జెంటుగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఏ ప్రమాదం అయినా కూడా మాన్యువల్గా మానవ తప్పిదాల వల్లనే జరుగుతున్నా అక్కడ పనిచేస్తున్న కార్మికులకి ట్రైనింగ్లు ఉండట్లేదు. అక్కడ పనిచేస్తున్న కార్మికులకి ఎటువంటి సేఫ్టీ అవగాహన కల్పించట్లేదు. కేవలం ప్రమాణాలు చేయించి మేము సేఫ్టీ కాపాడుతామని చెప్పి రోజు ఊకదంపుడు ముచ్చట్లు గంట సేపు చెప్పి కార్మికులు వదిలిపెడితే సేఫ్టీ మెరుగుపడదు. సేఫ్టీ డిపార్ట్మెంట్కో సేఫ్టీ జీఎం, సేఫ్టీ ఓర్మెన్లు, సేఫ్టీ అండర్మెన్లు, సేఫ్టీ ఆఫీసర్లు ఎంతమంది ఉన్నా సింగరేణిలో ఉత్పత్తితో పాటు ప్రమాదాలు కూడా పెరుగుతూ ఉన్నాయి. ఆ కార్మికులు చాలా సీరియస్గా ఉంది. మెరుగైన వైద్యం అందించి ఆయన వెంటనే ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది. అందుకని మేము సిఐటిగా కార్మిక సంఘాలుగా కార్మికులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ ప్రమాదానికి గల కారణాలని ఏమైనా సరే అన్వేషణ చేసి ఇక ముందు ఇటువంటి ప్రమాదాలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత సేఫ్టీ డిపార్ట్మెంటు సింగరేణి యాజమాన్యం ఉంది. ఇలా చాలా విలువైన ప్రాణాలు కోల్పోతున్నారు కార్మికులు. ఇలా బయట ₹4 వస్తే పబ్లిసిటీ చేసే వాళ్ళందరూ కూడా దయచేసి ఈ ప్రమాదాల పట్ల కూడా సింగరేణి కాంగ్రెస్ స్థితి పట్ల కూడా ఆలోచించాలని చెప్పి ప్రభుత్వాలకి యాజమాన్యానికి కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మొదటి షిఫ్ట్లో జీడీకే 2A ఇంక్లైన్లో మండల సమ్మిరెడ్డి అనే సీనియర్ మైనింగ్ సర్దార్ ప్రమాదానికి గురి కావడం జరిగింది. దీనికి కారణం పూర్తి బాధ్యత యాజమాన్యాన్ని. ఎందుకంటున్నంటే కొత్త టబ్బులు తెస్తలేరు. బావిలు బంద్ అయిన సిక్కు టబ్బులను తీసుకొచ్చి ఆ నడిచే బావి కాడ పెట్టడం మూలాన కొత్త టబ్బుల రిపేర్ లేదు, కొత్త టబ్బులు పర్చేస్ లేదు. ఆ పాత టబ్బులు ఎన్నడో కాలం గడిచిన పాత టబ్బులను పెట్టడం మూలాన ఇవాళ సంఖ్య ఎగిరిపోయి ఏదైతే 6.5 లెవెల్ నుంచి టబ్బులు తీసి 9 లెవెల్లో పోయడం మూలాన సర్దార్కు దానికి వచ్చే సమాచారం లేకపోవడం మూలాన ఈ టబ్బులు పోయి అతన్ని కొట్టినాయి. దీనికి పూర్తి బాధ్యత యాజమాన్యానిదే. ఎందుకంటున్నంటే యాజమాన్యం ఉత్పత్తి మీద ఉన్న శ్రద్ధ రక్షణ మీద లేదు. ఏమైనా కార్మికులను లోపల దించడం, వాళ్ళను పశువులాగా లోపలికి పంపి యాక్సిడెంట్లు అయితే యాక్సిడెంట్లను పూర్తి బయటికి రాకుండా అక్కడిదక్కడనే మేనేజ్ చేస్తూ ఉన్నారు. కార్మికులను ఇబ్బంది పెడతా ఉన్నారు. సీరియస్ యాక్సిడెంట్లు అయితేనే హాస్పిటల్కి వస్తూ ఉన్నారు. ఇవాళ ఏదైతే సమ్మిరెడ్డికి జరిగిన యాక్సిడెంటు పూర్తి బాధ్యత దానికి సంబంధించిన అధికారిని బాధ్యత చేయాలని ఇక్కడనే ఇవాళ డైరెక్టర్ ఆపరేషన్ ఉన్నారు, వారికి కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇలాంటి పునరావృతం కాకుండా పాత ఎస్డిఎల్ని నడుపుతూ ఉన్నారు, పాత హాలను నడుపుతూ ఉన్నారు, పాత టబ్బులను రిపేర్ చేసి పంపుతూ ఉన్నారు. కొత్తవి పర్చేజ్ చేసి కార్మికుల రక్షణ కొరకు, ఉత్పత్తి కొరకు కార్మికుల ప్రాణాలతో చెలగాటమాడద్దని ఐఎన్టీసీ డిమాండ్ చేస్తూ ఉంది. ఇవి ఇక ముందు పునరావృతం కావద్దు. విలువైన ప్రాణాలు కార్మికులు కోల్పోతూ ఉన్నారు, వాళ్ళ కుటుంబాలు బాధపడుతూ ఉన్నాయి. కాబట్టి ఐఎన్టీసీ పక్షాన మేము రక్షణ విషయంలో శ్రద్ధ వహించాలని యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.